ప్రైజ్ లార్డ్. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వీడియో చూస్తున్నటువంటి ఆత్మీయులందరకు నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియచేస్తున్నాను. గత కొద్ది రోజుల క్రితము కేరళకి మిమ్మల్ని అందరిని కూడా రమ్మని ఆహ్వానించడం జరిగింది. కొంతమంది అయితే వచ్చి ఉన్నారు, కొంతమంది అయితే రాలేదు. మంచిది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మరొకసారి మిమ్మల్ని నడిపించాలని మేమైతే ప్రార్థనలో పెట్టి ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా ప్రియులారా, దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క మందిరము ఎంత చక్కగా, ఎంత మాధుర్యముగా, ఎంత అందముగా, సౌందర్యముగా ఉంటూ ఉన్నదో. ప్రియులారా, ఈ యొక్క మందిరం వచ్చేసి కేరళ ప్రాంతంలో మలయటూర్ అనే ఒక ప్రాంతంలో, ఒక గ్రామములో కట్టబడి ఉన్నది. మరి ఈ మందిరాన్ని చూచుటకు దేవుడు తన కృపను మాకిచ్చి ఉన్నాడు. తన కృప ద్వారా మరి ఆయన యొక్క సన్నిధిని దర్శించుటకు, ఆయన యొక్క మందిరములో అడుగుపెట్టుటకు మరి ఆయన ఇచ్చినటువంటి అవకాశమును బట్టి దేవునికే స్తుతి చెల్లిస్తూ ఉన్నా. ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు ఆ దృశ్యాలన్నీ కూడా. ఒకసారి ఈ వీడియో ద్వారా మరి మీరు కూడా చూసి దేవుని మనం మహిమపరిచి మీరు కూడా ఇలాంటి మందిరాలను దర్శించాలనేదే మా యొక్క కోరిక. చూడండి ఎంత చక్కగా ఆ మందిరాలు నియమించబడి ఉన్నాయో చూడండి. వారు మరి యొక్క మందిరములు ఏర్పాటు చేసినటువంటి పెన్నిది ఇది. వారు ఏ రీతిగా వారు దాన్ని సిద్ధపరిచి దాంట్లో మరి సోమరు పోసి ఒత్తులు వెలిగిస్తున్నటువంటి వాళ్ళకి ఆశ్చర్యం అది. మంచిది. ఏదేమైనా మరి మనం ఈ విషయాలన్నీ కూడా చూడడానికి ప్రభు కృప చూపినాడు. బయట వాతావరణం ఇది. బయట ఇలా ఉంటుంది పార్కింగ్ ప్లేసు. మరి చాలా చక్కనైనటువంటి వాతావరణం మధ్యలో మేము ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఆ కనిపిస్తున్న ఎదురుగా ఉన్నటువంటి యొక్క హోటల్లోనే మేము దిగాము. ఇది మందిరము. మరి దాని పక్కనుండేది కూడా పెద్ద మందిరం. దాని పక్కన చిన్న మందిరం ఇది. ఇప్పుడు దీంట్లో నుంచే మనం బయటకొచ్చింది కూడా. దాని కుడి పక్కనున్నటువంటి మందిరం ఇది. చాలా చక్కగా నియమించబడింది. చాలా అద్భుతమైనటువంటి ఆలయం ఇది, మందిరం ఇది. చూడండి ప్రియులారా, ఎంత చక్కగా మంచి వాతావరణంలో ప్రభు మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. మరి అదిగో కనపడుతున్నటువంటి ఆ హోటల్లోనే మేము దిగి నైట్ అంతా కూడా సేద తీర్చుకున్నాము. మరి ఇలాంటి యొక్క స్థలాలకి ప్రభు నడిపించడం అనేది చాలా అద్భుతము. జీవితంలో మేము మరి ఎలాంటి స్థలాలకొచ్చి ఇలాంటి మందిరాలని చూస్తామని కలలో కూడా మేము అనుకోలేదు ప్రియులారా. అయితే ఆశ్చర్యకరుడైన మన ప్రభు అయిన యేసు యొక్క కృప మరి మనల్ని ఈ రీతిగా నడిపిస్తున్నది. వెనక చూడండి ఎంత చక్కగా మాకెనక మందిరం ఉంటూ ఉన్నదో. సరే, ఈ విషయాలన్నీ కూడా మీరు ఈ వీడియో ద్వారా చూడొచ్చు. సరే, మనం మందిరం యొక్క బ్యాక్ సైడ్‌కి వచ్చి ఉన్నాము. ఆ కనబడుతున్నటువంటి టెంపో వ్యానే మనం ట్రావెల్ చేసింది. ఆ వ్యాన్‌లోనే నెల్లూరు నుంచి కేరళకి మనం ప్రయాణం చేసి వచ్చి ఉన్నాము. ప్రియులారా, మరి ఈ మందిరం అయితే కేరళలో సిటీలో ఈ మందిరం ఉంటూ ఉన్నది. ఆ విజువల్స్ కూడా మీరు చక్కగా చూడొచ్చు. చాలా అద్భుతమైనటువంటి కట్టడాలవి. చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం. దేవుని యొక్క మహాకృప ఉంటేనే కానీ ఆయన యొక్క మందిరాల్ని ఎలా కట్టి ఉండరేమో. ఆయన సన్నిధిని కన్నులారా చూసి తరించిపోయాం మేమందరం గూడా. మరిస్తే మరుపురానటువంటి ఆ మధురమైన జ్ఞాపకాలు ఇప్పటికును మా హృదయాలలో మెదులుతున్నాయి ప్రియులారా.
చాలా హైట్ ఉన్నది మందిరము. చాలా సౌందర్యముగా ఉంటూ ఉన్నది. చాలా అందంగా ఉంటూ ఉన్నది మందిరము. మరి పరలోకము కూడా మరి ఎంత సౌందర్యంగా ఉంటదో తెలీదు గానీ, భూమి మీద ఆయన యొక్క సన్నిధులని దర్శిస్తుంటే పరలోకములో ఉన్నంత ఆనందము, సంతృప్తి కలుగుతున్నది ప్రియులారా. మైమర్చిపోయాము ఒక్కొక్క మందిరాన్ని మేము చూస్తున్నప్పుడు. ఈ లోపల ఆ దృశ్యాలు చూడండి ఎలా ఉంటూ ఉన్నాయో. ఆ లోపల ఆ వాతావరణం చూడు ఎంత చక్కగా ఉంటూ ఉన్నదో. ఒకసారి మీరు చూడండి ఈ వీడియో ద్వారా. మీరందరూ కూడా చూడాలని నేనెంతో ప్రయాసపడి భారముతోనే ఈ వీడియోనంతా కూడా తీయడం జరిగింది ప్రియులారా. దయచేసి ఇది మీరు కూడా చూసి మరొక్కసారి మీరు మాతో కూడా ఏకీభవించి రావాలి. ఖచ్చితంగా ఇలాంటి స్థలాలకి మీరు మాతో కూడా రావాలి. వచ్చి దేవుని సన్నిధులన్నీ కూడా మీరు చూసి ఆయన్ని ఘనపరచాలనేదే మా ఆశ. చూడండి సీలింగ్ ఇది. ఇది ఫ్యాన్లు చూడండి ఎంత హెవీగా ఉన్నాయో. ఆ మందిరం చూడండి ఎలా ఉందో. అసల అద్భుతం. చెప్పాలంటే అద్భుతం. పరలోకములో ఉన్నటువంటి ఫీలింగు మాకిక్కడ కలగతా ఉన్నది. పరలోకం మరి ఎలా ఉంటదో తెలీదు గానీ, భూమి మీదే పరలోకాన్ని అనుభవించినటువంటి యొక్క స్థితిలో మేము ఉంటా ఉన్నాం ఈరోజు ఇక్కడ. చూడండి ఎంత చక్కగా దేవదూతలే వచ్చి ఇక్కడ నివాసం చేస్తున్నాయేమో అనిపిస్తది. ఆ దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉంటే. నిజంగా ప్రభువు నన్ను ఇక్కడికి నడిపించడం అనేది చాలా ఆశ్చర్యమే అనొచ్చు. మరి ఊహలకు అందనటువంటి ఆశ్చర్యక్రియలు జరిగించాడు నా యేసయ్య నా పట్ల. చూడండి ఎంత సౌందర్యమైనదో, ఎంత అద్భుతమైనదో. ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్నటువంటి నన్ను ప్రభు ఏర్పరచుకొని తన అభిషేకాన్నిచ్చి, తన కృపనిచ్చి, తన జ్ఞానమునిచ్చి, వివేకాన్నిచ్చి ఈరోజు ఇవన్నీ చూచుటకు కృప చూపిన దేవునికే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. వాస్తవంగా ఆయన సన్నిధులన్నీ దర్శించుటకు దేవుడు నాకు తన మహాకృపని అనుగ్రహించాడు. చూడండి ప్రియులారా సీలింగు ఎలాగా డిజైన్ చేయబడిందో ఎట్లాగా ఇది మా యొక్క ప్రయాణం. నెల్లూరు నుంచి కేరళకి పోతున్నప్పుడు మా ప్రయాణం యొక్క అనుభవాలు కూడా ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాము, చూపిస్తూ ఉన్నాము. మా యొక్క ఆత్మీయ యాత్ర ఈ రీతిగా కొనసాగింది. నా ముందున్నటువంటి సహోదరుడు మరి డ్రైవరు చాలా ఆత్మీయంగా మాతో ఉండేవాడు. చాలా ప్రేమగా మాతో గడిపాడు. ప్రియమైన దేవుని పిల్లారా గమనించండి, ఇట్లాగా మా యాత్ర కొనసాగించబడింది. మరి నా పక్కన ఉన్నటువంటి ఆశీర్వాదం పాస్టర్ గారు చాలా ఆత్మీయులు. మా పట్ల చాలా ప్రేమగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎంత తగ్గింపో, ఎంత వినయమో. ఈరోజు ఇలాంటి వ్యక్తులు చాలా అరుదైపోయి ఉన్నారు ఈ దినాలలో. మరి నాకైతే ఆశీర్వాదం యొక్క పాస్టర్ గారు చాలా ఆత్మీయుడు. ఆనాడు దావీదుకి యోనాతాను ప్రాణ స్నేహితుడిగా ఉన్నట్లుగా, యేసయ్యకు లాజరు ఉన్నట్లుగా మరి నాకు అతడు. మీరు చూస్తున్నారు ఇది టన్నల్. కేరళ ప్రాంతంలో టన్నల్. టన్నల్ అనగా చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇది ఒక కొండకి గృహ కొట్టి, ఒక కొండని దానికి హోల్ వేసి ఆ కొండ లోపల మేము ప్రయాణం చేస్తున్నాము. చూడు ఎంత అద్భుతమైనటువంటి దృశ్యము, ఎంత అద్భుతమైనటువంటి క్లైమేటో చూడండి. ఇది కేరళ ప్రాంతంలో టన్నల్లో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు వీడియో ఇది. చూడండి ఒకసారి ఆ వీడియోని. ఎంత అద్భుతమైనటువంటి జర్నీయో, ఎంత ఆత్మీయ యాత్రలో మర్చిపోయినటువంటి అనుభూతి ఇది అంతా కూడా.
దేవుడు సృష్టించినటువంటి సృష్టి మరి చూచుటకు మన కనులు చాలవేమో. సరే చూడండి ఈ వీడియోలో ఎంత అద్భుతమైన టన్నెల్‌లో మేము ప్రయాణం చేస్తా ఉన్నామో. నిజంగా ప్రభువు మిమ్మల్ని నడిపిస్తాడని నమ్ముతున్నాను. ప్రార్థన కూడా చేస్తున్నాం మేము మీ అందరి కొరకు. ఈసారి మీరు గూడా మాతో గూడా ఏకీభవించి ఖచ్చితంగా రావాలి. వస్తారని కామెంట్ ద్వారా తెలియపరచండి ప్రియులారా. మరి ప్రభు మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. నడిపించునుగాక. టన్నెల్ నుంచి బయటకొచ్చిన తర్వాత క్లైమేటు ఇలా ఉంటుంది. మరి చూడండి ఎంత చక్కనైనటువంటి ప్రయాణము. ఎంత అద్భుతమైనటువంటి ప్రయాణము. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది.